స్తోత్రం కలుగుగాక. ఈరోజు దేవుడు మనం బలపరుస్తున్న మాటను చూద్దాము. యోహాను సువార్త 12వ అధ్యాయం 50వ వచనం. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని ఎరుగుదును గనుక నేను చెప్పబోవు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని ఎరుగుదు. అంటే ఆయన ఆజ్ఞ అనగా ఆయన ఇచ్చిన మాట. మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటల్ని మనము కొన్ని దినములలో అంటే మనకు జరిగే పరిస్థితులను బట్టి ఆయన ఇచ్చిన మాటను మనము నమ్మలేని స్థితిలో ఉంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, పరిశుద్ధాత్మ దేవుడు, నేను చెప్పిన మాట, నేను చెప్పిన ఆజ్ఞ నిత్య జీవమని ఎరుగుదును కనుక నేను చెప్పిన సంగతులు తండ్రి వలన ఎరిగితేనే కానీ తండ్రి నాతో చెప్పిన ప్రకారమే మీతో చెప్పుచున్నాను అనని. అంటే దేవుడిచ్చిన మాటను మనము కొన్నిసార్లు నమ్మలేని స్థితిలో ఉంటున్నాం, కానీ ఆయన చెప్పిన మాట వింటే మనము నిత్య జీవితాన్ని పొందుతామని ఇక్కడ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అదే విధంగా నేనే చెప్పాను, తండ్రి నాతో చెప్పిన ప్రకారమే నేను మీతో చెప్తున్నాను అని మాట్లాడుతున్నాడు. మనము ఉదాహరణ చూసుకున్నట్టయితే లూకా సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. ఒక సేవకుడు దేవుని మందిరంలో పరిచర్య చేసే యాజకుడు జకర్యా అనే యాజకుడితో మరి దేవుడు గబ్రియేల్ అనే దేవదూతను ఆయన యొద్దకు పంపించి ఒక మాట చెప్తాడు. ఆయన చాలా వృద్ధుడు, కానీ అయినప్పటికీ అతని భార్య ఉన్ని ఆమె దేవుని సన్నిధిలో జకర్యా ఎలిజబెత్ కలిసి దేవుని సన్నిధిలో మొరపెడతారు. ప్రభా, మేము వృద్ధులమై ఉన్నాము, మాకు పిల్లలు లేరు ప్రభా, నువ్వు మాకు పిల్లల్ని దయచేయండి అన్నప్పుడు అని మొరపెట్టినప్పుడు గబ్రియేల్ దేవదూతతో దేవుడు ఒక సమాచారాన్ని పంపిస్తాడు. ఏంటంటే, నీ కుమారుని ఇస్తాను, అతని పేరు యోహాను అని పేరు పెట్టుము అని దేవదూతతో సమాచారాన్ని పంపిస్తాడు. పంపించినప్పుడు జకర్యా ఒక యాజకుడై ఉండి మరి దేవదూత మాట్లాడినప్పుడు నమ్మలేని స్థితిలో ఉండి నేను నమ్మలేను, ఇది నాకు ఎలాగో సాధ్యము, నేను వృద్ధుడని కదా, ఇది నేను ఎలాగో నమ్మలేరు అని లూకా సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. నేను నమ్మలేను అని దేవుని యాజకుడైన స్థితిలో ఉండి కూడా దేవదూత మాట్లాడినప్పుడు నేను నమ్మలేను అంటున్నాడు. అప్పుడు దేవదూత ఏమంటాడంటే నువ్వు నమ్మట్లేదు కదా, మరి నీ కొడుకు పుట్టి అతనికి యోహాను అనే పేరు పెట్టే వరకు నీ నోరు అట్లనే తెరవకుండా గాక, నీవు మాట్లాడలేవు అన్నప్పుడు అతను బయటికి వచ్చేటప్పటికి అతనికి మాటలు రాకుండా పోతాయి. మరి కుమారుడు ఎప్పుడైతే కానీ అతనికి యోహాను అని పేరు పెట్టగానే వెంటనే అతనికి మాటలు వస్తాయి. మరి ఇక్కడ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను మీకు నిత్య జీవితాన్ని ఇస్తాను, నిత్య జీవాన్ని ఇస్తాను. ఎందుకు? తన సిలువలో మన కోసం తన రక్తాన్ని కార్చి ఉన్నాడు కాబట్టి మనకు ఆ మాట ఖచ్చితంగా చెప్పుకున్నాడు. మనం కూడా ఒకవేళ నమ్మలేని స్థితిలో ఉంటున్నాం కాబట్టి, కానీ దేవుడు అంటున్నాడు, నేను తండ్రి వాళ్ళ ఆజ్ఞ పొందే మీకు చెప్తున్నాను అంటున్నాడు. ఆ మాట కూడా మనం ఖచ్చితంగా నమ్మే స్థితిలో ఉండాలి. మనకు దేవుడు నిత్య జీవితాన్ని ఇస్తానన్నాడు కాబట్టి ఆయన ఇచ్చే నిత్య జీవం కోసం కష్టపడి ప్రార్థన చేస్తూ కనిపెడుతూ ఉండే వారంగా ఉండాలి, కానీ జకర్యా వలె నమ్మలేని స్థితిలో ఉండకూడదు. జకర్యా జీవితంలో దేవుడు ఎంత అద్భుతాన్ని చేసి ఉన్నాడో ఈరోజు మన జీవితాల్లో కూడా అంత అద్భుతాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును.